మన టీమిండియా సెకండ్ టీ20లో చాలా డిసప్పాయింట్ చేశారు. ఎందుకు? ఎస్పెషల్లీ ఫస్ట్ టీ20లో చూసుకుంటే శుభ్మన్ గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టీ20లో ఫామ్ లోకి వచ్చారు. సో దాంతో సెకండ్ టీ20లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా అయితే ఈ 2 బ్యాటర్స్ మినహాయించి ఎవరు కూడా 10+ రన్స్ కొట్టలేరు. సో అందుకే టీమిండియా ఈ మ్యాచ్ క్లియర్ గా ఓడిపోయారు. బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. అలాగే ఏజలెడ్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. సో మన టీమిండియా బ్యాటర్స్ కి ఎక్కడ కూడా ఏజలెడ్ కి సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే సూర్య కూడా మేము టాస్ గెలితే బ్యాటింగ్ ఎంచుకుంటాం అని అన్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయిన కవర్ చేశాడో ఏమో కానీ టీమిండియా బ్యాటింగ్ లో చూసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయింది. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పలేదు కదా. సో ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే శుభ్మన్ ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు. అయితే లక్కీగా రివ్యూ తీసుకుంటే బౌన్స్ ఎక్కువగా ఉంది. సో శుభ్మన్ గిల్ ఎక్కడ కూడా ఏజలెడ్ కి సరిగ్గా ఆడలేకపోయాడు. అలాగే అతను వికెట్ చూసుకుంటే కూడా ఏజలెడ్ కి ఈజీగా ఇచ్చేశాడు. బట్ ఇంకోవైపు అభిషేక్ శర్మ చూసుకుంటే ఎక్కడ కూడా తగ్గేదలే. అభిషేక్ షేక్ ఆడెత్తా. బట్ అభిషేక్ శర్మ చూసుకుంటే ఏజలెడ్ కి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు. బట్ మిగతా బౌలర్స్ కి మాత్రం అగ్రెసివ్ గా వెళ్ళాడు. సో అందుకే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో రన్ స్కోర్ చేశాడు. బట్ వేరాస్ మిగతా బ్యాటర్ చూసుకుంటే మాత్రం ఏజలెడ్ కి ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అలాగే పేన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో అతన్ని నెంబర్ 3 కాక సంజయ్ ని పంపించారు. అయితే సంజయ్ చూసుకున్నా కూడా అంత మంచి ఫామ్ లో కనిపించలేడు. అయితే సంజయ్ చూసుకుంటే 4 బాల్ ఫేస్ చేశాడు. ఆ 4 బాల్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అటు టీమిండియా చూసుకుంటే పవర్ ప్లే లో 4 వికెట్లు కోల్పోయింది. బట్ అభిషేక్ శర్మ చూసుకుంటే 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఓవర్ ఒక బౌండరీ సాధించాడు. అలాగే పవర్ ప్లే అయిపోయిన తర్వాత 8th ఓవర్ లో అక్షర్ పటేల్ ఒక రన్అట్ అయ్యాడు. అయితే రన్అట్ చూసుకుంటే ఎక్కడ కూడా రన్ లేదు. బట్ అక్షర్ పటేల్ ఓవర్ రన్ చేశాడు. దానివల్ల అక్షర్ పటేల్ స్లిప్ అయి అతను వికెట్ కోల్పోయాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ చూసుకుంటే ఏజలెడ్ ని వరుసగా 4 ఓవర్లు లేపించాడు. అయితే ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ మాత్రం చాలా అగ్రెసివ్ క్యాప్టెన్ చేశాడు. సో అందుకే టీమిండియా ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కాల్ అవుట్ అయింది. బట్ ఈ మ్యాచ్ లో ఏజలెడ్ కి మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు. ఎవరా మీరంతా? ఆ ఢిల్లీస్ చూసుకున్నా కూడా ఫస్ట్ టీ20లో మొదటి ఓవర్ లోనే వికెట్ తీశాడు. అలాగే సెకండ్ టీ20 చూసుకున్నా కూడా ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీసుకున్నాడు. ఎస్పెషల్ నేథన్ ఎలిస్ చూసుకుంటే అతను స్లోవర్ బాల్స్ పిక్ చేయలేకపోతున్నారు. ఆ టీమిండియా చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అభిషేక్ శర్మ అలాగే హర్షిత్ రాణా. సో వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ హర్షిత్ రాణా చూసుకుంటే శివన్ డుబే కంటే ముందే వచ్చాడు. సో ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ లో హీరో ఎవరంటే అభిషేక్ శర్మ. సో టీమిండియా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు భయ్యా. వాడికి రూల్స్ తెలియవేమో, తెలిసిన కూడా ఫాలో అవడేమో. సో ఒకనొక సిచ్యువేషన్ టీమిండియా 100 కూడా కొడుతుందని డౌట్ ఉండే. బట్ అభిషేక్ శర్మ తన క్లాస్ ఏంటో చూపించాడు. అలాగే మిడిల్ ఓవర్ చూసుకుంటే ఎక్కువ అభిషేక్ శర్మ కంటే హర్షిత్ రాణా స్ట్రైక్ తీసుకున్నాడు. సో అందుకే అభిషేక్ శర్మ అంత స్కోర్ చేయలేకపోయాడు. అయితే హర్షిత్ రాణా చూసుకుంటే స్టాయినిస్ బౌలింగ్ లో 6 కొట్టినా కూడా బ్యాట్లెట్ బౌలింగ్ లో కొట్టలేకపోయాడు. సో ఎందుకంటే మార్కస్ స్టాయినిస్ కి అలాగే బ్యాట్లెట్ కి పేస్ అనే డిఫరెన్స్ ఉంటుంది. అలాగే స్లోవర్ బాల్స్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటాయి. సో ఆ ట్రాప్ లో పడిపోయాడు హర్షిత్ రాణా. ఆ వికెట్ పడిన తర్వాత శివన్ డుబే వచ్చి ఫస్ట్ బాల్ ఎడ్జ్ తో 4 వెళ్ళింది. ఆ ఫస్ట్ బాల్ కూడా లక్కీలో 4 వెళ్ళింది. బట్ సెకండ్ బాల్ మాత్రం ఆ లక్ కలిసి రాలేదు. అయితే జాస్ ఇంగ్లీష్ కి మంచి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. శివన్ డుబే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్ లో అభిషేక్ శర్మ మాత్రం 10 రన్లు రాబట్టాడు. అదే ఇండియన్ పాయింట్ ఆఫ్ లో బిగ్గెస్ట్ ఓవర్. సో ఏకంగా 10 రన్స్ రాబట్టాడు. సో దాంతో టీమిండియా స్కోర్ 125 కి చేరింది. సో ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అలాగే బుమ్రా ఈజీగా అవుట్ అయిపోయారు. బట్ లాస్ట్ వికెట్ చూసుకుంటే బుమ్రాకి చాలా డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈజీగా రన్ తీసేవాడు. బట్ రన్ కు వెళ్ళలేకపోయాడు, అటు అవుట్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా టీం 126 టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే మన ఇండియన్ బ్యాటర్స్ ఎలా అగ్రెసివ్ ఆడతారో సో ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా సేమ్ అగ్రెసివ్ ఆడతారు. బట్ మన ఇండియన్ బ్యాటర్స్ పవర్ ప్లే రన్స్ కొట్టలేకపోయారు. బట్ ఆస్ట్రేలియా బ్యాటర్ చూసుకుంటే సగానికి పైగా పవర్ ప్లే రాబట్టారు. సో అందుకే ఈ మ్యాచ్ అంతా క్లోజ్ గా రాలేదు. ఎస్పెషల్ ట్రావిస్ హెడ్ మాత్రం పికప్ షాట్, కట్ షాట్ మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. అయితే హెడ్ మరియు మార్ష్ పవర్ ప్లే లోనే 50+ పార్ట్నర్షిప్ పూర్తి చేసుకున్నారు. అయితే పవర్ ప్లే లో చూసుకుంటే మన ఫాస్ట్ బౌలర్స్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సో అప్పుడే సూర్యకుమార్ యాదవ్ వరుణ్ చక్రవర్తికి బాల్ ఇచ్చాడు. సో ఇచ్చిన ఫస్ట్ ఓవర్ లోనే ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. అది కూడా తిలక్ వర్మ ఒక ఫెంటాస్టిక్ క్యాచ్ పట్టాడు. సో లాంగ్ ఆఫ్ లో అలాంటి క్యాచ్ తీసుకోవడం చాలా కష్టం. బట్ తిలక్ వర్మ చూసుకుంటే దాన్ని ఈజీగా తీసి చూపించాడు. అయితే ట్రావిస్ హెడ్ వికెట్ పడిన తర్వాత మాత్రం మార్ష్ చాలా అగ్రెసివ్ ఆడాడు. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో చూసి ఏకంగా 20 రన్స్ స్కోర్ చేశాడు. బట్ కుల్దీప్ యాదవ్ తన క్లాస్ ఏంటో చూపించాడు. సో 20 రన్స్ ఇచ్చినా కూడా మార్ష్ ని అదే ఓవర్ లో అవుట్ చేశాడు. మార్ష్ అవుట్ అయిన తర్వాత టిమ్ డేవిడ్ కి మాత్రం చాలా అద్భుతంగా సెట్ చేశారు. ఎస్పెషల్లీ ఫీల్డింగ్ చూసుకుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్. అయితే ఆ ఫీల్డింగ్ ట్రాప్ లో పడే టిమ్ డేవిడ్ ఈజీగా తన వికెట్ ఇచ్చేశాడు. సో టిమ్ డేవిడ్ ఎలాంటి కూడా మనకు తెలిసింది. అయితే సూర్య చూసుకుంటే ట్రావిస్ హెడ్ అలాగే మార్ష్ వికెట్ పడ్డ తర్వాత మాత్రం ప్రొయాక్టివ్ క్యాప్టెన్షిప్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఎక్కడ కూడా రన్స్ ఇవ్వలేదు.
ఎస్పెషల్లీ మన స్పిన్నర్స్. సో వరుణ్ చక్రవర్తి అలాగే కుల్దీప్ యాదవ్. అలాగే బుమ్రా చూసుకుంటే తన 4th ఓవర్ లో 2 వికెట్ తీసుకున్నాడు. బట్ షార్ట్ కేసిన యార్కర్ మాత్రం అద్భుతం. అయితే చెప్పాలంటే బుమ్రా హ్యాట్రిక్ తీసే అవకాశం ఉండే, బట్ బ్యాట్లెట్ దాన్ని డిఫెండ్ చేసుకుని హ్యాట్రిక్ మిస్ చేశాడు. ఎనివే మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ 2, వరుణ్ 2 అలాగే బుమ్రా 2. అయితే టీమిండియా ఈ మ్యాచ్ చూసుకుంటే బౌలింగ్ పర్వాలేదు కానీ బ్యాటింగ్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది. ఎక్సెప్ట్ అభిషేక్ శర్మ మినహాయించి ఎవరు కూడా రాణించలేకపోయారు. అలాగే అభిషేక్ శర్మ చూసుకుంటే తన ఫస్ట్ 50 ఆస్ట్రేలియా గ్రౌండ్ లో సాధించాడు. అలాగే ఏజ్లో చూసుకుంటే మిగతా 3 మ్యాచ్ అవైలబుల్ ఉండడు. సో టీమిండియా పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.